హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు మీకు తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అన్నంలోకి, పప్పుచారు, రసం ఇలాంటి వాటిలోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 4-5 ఎండుమిర్చి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ తోటకూర కట్టని తీసుకుని 4-5 సార్లు నీట్గా క్లీన్ చేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరను ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆకుకూరలన్నిటిలో కన్నా ఐరన్, కాల్షియం ఎక్కువ శాతం ఉండేది తోటకూరలోనే. సో వారానికి ఒక 2 టైమ్స్ అన్న మన లంచ్లో తోటకూర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. 5 మినిట్స్కి ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరల ఫ్రైలో సాల్ట్ తక్కువ పడుతుందండి, చూసుకుని వేసుకోవాలి. ఆకుకూరలకి ఎప్పుడు సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి. అదే ముందు వేస్తే ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసేస్తాం. అది మగ్గి కొంచెమే అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. అప్పుడు దానికి సరిపడినంత వేసుకుంటాం. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆకు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. తోటకూర కాడలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ తోటకూర ఫ్రైని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగ రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.